యెహోషువతో చెప్తున్నాడు, ఈ వాక్యాన్ని నీవు ధ్యానించుము, ఈ వాక్యాన్ని నీవు ధ్యానించుము. సో వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? చెబుతుంది నువ్వు దీన్ని చదువు అని. సో అది ఒక కారణం. దీనిని ధ్యానించమని, దీనిని అధ్యయనం చేయమని వాక్యమే చెప్తుంది కనుక అదొక కారణము. దేవుని బిడ్డలమైన మనము దీన్ని చదవాల్సిన వారుగా ఉన్నాం. మత్తయి సువార్త 4:4, మత్తయి సువార్త 4:4, మత్తయి సువార్త 4:4. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడు నోటి నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. సో నువ్వు జీవించాలంటే వాక్యము నీకు అవసరం. దేవుని మాటను బట్టే బ్రతుకుతున్నామని వాక్యం తెలుస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని రోజు చదవాలని, రోజు అధ్యయనం చేయాలని మనము వాక్యము ద్వారానే జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఎందుకు పిల్లలు బైబిల్ లేదు మీది? మొదట ఈ బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. రోజు బైబిల్ చదివేవారు చేతులు ఎత్తండి. రోజు కొంతమంది బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదవకపోతే జీవితమే లేదు. సో మొదటిది కారణం ఏంటో మంచిగా వినిస్తుంది చక్రవర్తి. నువ్వు తిన్నా తినకపోయినా, పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు బైబిల్ చదవాలి. అప్పుడు తినడం అనేది నీకు వంట పడుతుంది, పని నీకు దేవుడు చూపిస్తాడు. సో జాగ్రత్తగా వినండి. రోజు బైబిల్ ఎందుకు చదవాలి తెలుసా? మొదటిది, దేవుడు దీనిని రాశాడు కనుక చదవాలి. రెండోది, రోజు ఎందుకు బైబిల్ చదవాలి, లేకపోతే ధ్యానించాలి, అధ్యయనం చేయాలి, దీని మీద ఎందుకు ఒక మనసు పెట్టి దీన్ని నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ఇది దేవుడే చేయమన్నాడు కనుక, లేకపోతే వాక్యమే చేయమంటుంది కనుక. సిగ్గుపడకుండా నీ జీవితం దేవుని ఎదుట ఉండాలంటే, నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే, నువ్వు జయ జీవితం కలిగి ఉండాలంటే, మోషే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే యెహోషువ నాయకుడిగా పెట్టాడు. మోషేకి దేవుడికున్నంత అనుబంధము యెహోషువకి దేవునితో లేదు. కానీ మోషేలాగా దేవుడిని యెహోషువ ఆరాధిస్తున్నాడు, వెంబడిస్తున్నాడు, లోబడుతున్నాడు. దేవునితో 40 రాత్రులు 40 పగలు గడపగలిగిన మోషే అనుభవము యెహోషువకి లేకపోవచ్చు. కానీ యెహోషువ కూడా మోషేలాగా ఆ మందిరంలో, ఆ గుడారంలో గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాడు. మోషే చెప్పిన ప్రతి దానిని వెంబడిస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అయితే మోషేకి తోడుగున్నట్లు నేను నీకు తోడుగుంటాను. ఇక మోషే నాయకుడు కాదు, నిన్ను నాయకుడిగా చేస్తున్నాను 30 లక్షల ప్రజలకు. దాదాపు 36 లక్షల మంది చనిపోయి ఉంటారు యెహోషువ నాయకుడు అయ్యే లోపు. మళ్ళీ ఇంకా మంది పుట్టుండొచ్చు. దాదాపు 25 లక్షల మందికి నాయకుడుగా యెహోషువని దేవుడు చేస్తున్నాడు మోషే తర్వాత. ఇప్పుడు మోషే తర్వాత అంత పెద్ద పని, బాధ్యతను ఈయన నెరవేర్చడానికి ఏమంటుంది తెలుసా? నీవు ఈ వాక్యాన్ని చదువు విషయంలో, ధ్యానించే విషయంలో, బోధించే విషయంలో కొడిగ్గా ఎడమగ్గా నువ్వు తిరగకూడదని దేవుడు చెప్తున్నాడు. అంటే నీ లైఫ్లో జయ జీవితాన్ని కలగాలంటే నువ్వు వాక్యాన్ని అధ్యయనం చేయాలి, వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకుండా ఉండగలిగితే నీ జీవితంలో జయ జీవితం ఉంటుంది. అలాగే నువ్వు జీవించాలంటేనే వాక్యం కావాలి. కొన్నిసార్లు నువ్వు ఓడిపోతూ ఉంటావు, నువ్వు బలహీనమవుతూ ఉంటావు, నువ్వు జీవించడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటుంది. అయితే వాక్యమే నేను బ్రతికిస్తుంది. అందుకే మంచి మాట, మంచి పాట, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. అంటే కొన్నిసార్లు చచ్చిపోవాలనిపించేంత భయంకరమైన శ్రమలు, కష్టాలు ఈ లోకంలో ఉంటాయి. అప్పుడు వాక్యమే మనని బ్రతికిస్తుంది. వాక్యం మనం బ్రతికిస్తుంది. వాక్యం లేకపోతే మనకు జీవితం లేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. మూడోది దేవుడు ఈ భూమి మీద తన చిత్తాన్ని బైబిల్ ప్రకారంగా నెరవేర్చాలనుకున్నాడు. కాబట్టి నువ్వు ధ్యానించాలి. లేఖన ప్రకారము అని అంటాడు యేసుప్రభు. ఈ భూమి మీద యేసుప్రభు జీవించినప్పుడు లేఖనాలు నా గురించి ఏమైతే చెప్తున్నాయో ఆ ప్రకారంగా నేను చేస్తున్నాను అంటాడు. అంటే
దేవుడు భూమి మీద మనుషుడిగా జీవించడానికి దేనిని తన చిత్తముగా చేసుకున్నాడు? లేఖనాలను తన చిత్తముగా చేసుకున్నాడు. మన జీవితంలో దేవుని యొక్క చిత్తము, దైవికమైన చిత్తము జరగాలంటే మనము దేనిని ఎంచుకోవాలి? వాక్యాన్ని ఎంచుకోవాలి. అందుకోసం ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం తెలిస్తే దేవుని చిత్తం చేయడం నీకు వస్తుంది. చూడండి, కొన్ని వాక్యాలు చూద్దాం. 3వ దాంట్లో కొన్ని వాక్యాలు చూద్దాం. మొదటిది రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుంచి 17. రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుంచి 17. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై వ్రాయబడి ఉన్నది. చదవమా 16వ వచనం. అందరూ స్వార్థకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి, ఇక్కడ ఒక వాక్యం చదివాము. రోమా 10వ అధ్యాయము 13 నుంచి 17. ఇక్కడ ఒక పాపి రక్షణ పొందడం గురించి మనం చూస్తున్నాం. ఒక పాపి రక్షణ పొందడానికి నా వైపు చూడండి. ఆ పాపి రక్షణ పొందాలంటే ఏం చెప్తుండు? ప్రభు నామములో ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడు అని అన్నాడు. ఫస్ట్ పాయింట్. మళ్ళీ ఒక వ్యక్తి ప్రార్థన చేయాలంటే అతనికి ఏం కలగాలంట? విశ్వాసం కలగాలంట. సరే, ఒక వ్యక్తికి విశ్వాసం కలగాలంటే ఆ వ్యక్తికి ఏం చేయాలంట? అతడికి ప్రకటించబడాలి. ఒక వ్యక్తి విశ్వాసం అనగా సువార్త ప్రకటిస్తే అతనికి విశ్వాసం వస్తుంది. సో ప్రకటించబడాలి. తర్వాత ప్రకటించేవారు లేకుంటే వినేవాడు ఎట్లా వింటాడు అని ప్రకటించబడు వారు ఉండాలి, ప్రకటించబడు వారు పంపబడాలి అని ఇదంతా మనం అక్కడ గమనిస్తూ అక్కడ ఏమంటున్నామంటే, ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేడు, ప్రార్థన లేకుండా రక్షణ కలగదు. సో ఈ విశ్వాసం అంతా కలగాలంటే ప్రకటింపబడాలి. ఏం ప్రకటింపబడాలి? దేవుని వాక్యము ప్రకటింపబడాలి. సో వాక్యము వచ్చినప్పుడు విశ్వాసం వస్తుంది, విశ్వాసం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది. అంటే ఒక పాపి రక్షించబడాలంటే అతడికి విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగు. ఇది ఏ మాట? దేవుని వాక్యాన్ని, దేవుని క్రీస్తు యొక్క వాక్యాన్ని వినుట వలన, ధ్యానించటం వలన, చదువుట వలన విశ్వాసం వస్తుంది. అప్పుడు ఆ విశ్వాసం బట్టి పాపి రక్షింపబడతాడు. సో నీ యొక్క విషయంలో దేవుని చిత్తమైంది రక్షించబడ్డాం. సో దేవుడు ఒక వ్యక్తి రక్షించాలని ఆ దైవికమైన చిత్తము ప్రతి వ్యక్తిలో ఉంది. అందరికంటే ఈ లోకంలో నువ్వు చదువుకుంటావా, లేకపోతే నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే నీ రక్షణ. సో నీ రక్షణ నీకు కలగాలంటే నీకు ఒక అద్భుతం చేసి నేను రక్షించడు. అద్భుతం చేస్తే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రం రక్షణ ఉండదు. మరి రక్షణ ఎట్లా వస్తుంది? దేవుని దగ్గరికి వచ్చి విశ్వసించినప్పుడు. విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యాన్ని బట్టి. సో ఒక వ్యక్తి యొక్క రక్షణ దేవుని చిత్తము, కానీ ఆ రక్షణ ఎట్లా జరుగుతుంది? విశ్వాసం బట్టి, ప్రార్థన బట్టి. సో ఆ విశ్వాసం ఎట్లా రావాలి? వాక్యం బట్టి. సో వాక్యము ద్వారా ఒక పాపి రక్షించబడతాడు. ప్రపంచంలో అందరి విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే అందరు రక్షించబడ్డం. రెండోది అందరూ పరిశుద్ధంగా ఉండడం. మూడోది అందరూ దేవుని ఆరాధించడం. అందరూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డం. ఆ తర్వాత ఉద్యోగం, పిల్లలు, జాబు, కుటుంబం, ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ ద మెయిన్ పర్పస్, దైవికమైన చిత్తము నీ జీవితంలో నెరవేరాలంటే ఆ వ్యక్తికి ఏమందాలి? తనలోనికి వాక్యం అందాలి. సో వాక్యము ద్వారా ఒక పాపి రక్షించబడ్డం అని చెప్తాం. అందుకే కొన్ని వాక్యాలు అట్లా టకటక చూద్దాం. అపోస్తల కార్యము 2:14. అపోస్తల కార్యం 2:14.
అయితే పేతురు ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. ఇదిగో నా మాట వినండి అని పేతురు వారితో మాట్లాడుతున్నాడు. ఆ పెంతెకొస్తు దినాన వాళ్ళు భాషలు మాట్లాడుతుంటే, ఎందుకు ఈ వింతైన భాషలు మాట్లాడుతున్నారు వీళ్ళు అని అన్నప్పుడు, ఇదిగో ఆ ఆయన లేచి ఆ వారితో నా మాటలు వినండి. ఏ మాటలు చెప్తున్నాడు ఆయన మీరు చూస్తే 15 వచనం, మీరు ఊహించినట్టు మీరు మత్తులో కాదు, పొద్దు పొడిచి జామైన కాలేదు అని చెప్పి, ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా, ఏం ఏం స్టార్ట్ చేశాడు? వాక్యం స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశాడు? వాక్యం స్టార్ట్ చేశాడు. అలా వాక్యం స్టార్ట్ చేసి అలా చెప్పుకుంటూ 37 వచనంకి వస్తే, వారు ఈ మాటలు, ఏ మాటలు? వాక్యపు మాటలు. వారు ఈ మాటలు, వాక్యపు మాటలు విని మా హృదయంలో నొచ్చుకున్నారు. అంటే వారి హృదయంలో పొడవబడ్డాయి. వారి హృదయంలో ఏదో జరుగుతుంది, వారికి విశ్వాసం కలుగుతుంది. అలా అన్నారు, అయ్యలారా మేమేమి చేద్దామని వారిని అడిగారు. అప్పుడు పేతురు అన్నారు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు నామంలో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుతారు. చూడండి, ఏం స్టార్ట్ చేశాడు? వాక్యం స్టార్ట్ చేశాడు. ఆ వాక్యం అలా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వాక్యం వారిని ఏం చేసింది? రక్షణలోకి తీసుకొచ్చింది. సో ఒక వ్యక్తి రక్షించబడాలి, దేవుని చిత్తం. ఒక పాపి రక్షించబడాలి, దేవుని చిత్తం. ఆ యొక్క దివ్యమైన దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేరాలి ఒక వ్యక్తి విషయంలో అంటే, ఆ వ్యక్తికి ఏం కావాలి? వాక్యం కావాలి. అందుకే ఈ యవనస్తులు దేవునిలో ఎదగాలి, యవనస్తులు రక్షణ పొందాలంటే ఈ యవనస్తులకు ఖచ్చితంగా ఏం కావాలి? వాక్యం కావాలి. వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా వీళ్ళు ఏం చదవాలి? వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇంకొక వాక్యం అలాగే చూద్దాం. 8వ అధ్యాయం 4 నుంచి 8. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ఏం ప్రకటించారు? వాళ్ళు వాక్యమును. అలా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలో వెళ్ళి క్రీస్తు వారికి ప్రకటించుచుండెను. జనసమూహం విని ఏం విన్నారు? వాక్యం విని. ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచి వాక్యం విన్నారు, సూచక్రియలు చూశారు. అతడు చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో లక్ష్యం ఉంచి అనేకులు ఏం పొందారు? అపవిత్ర ఆత్మలతో విడుదల పొందారు. పక్షవాయు గల వారు, కుంటివారు స్వస్థత పొందారు. ఆ పట్టణంలో ఎంతో సంతోషం వచ్చింది. మొత్తానికి 12వ వచనం, ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారందరూ నమ్మి పురుషులు స్త్రీలు ఏం పొందారు? బాప్తిజము పొందారు. ఇంకా 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించి రక్షణ పొందారు. వాక్యము లేకుండా రక్షణ లేదు. అందుకే వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఎందుకు? మొదటిది వాక్యం ఎందుకు ధ్యానించాలి? అది దేవుడు రాశాడు కనుక. రెండోది వాక్యం ఎందుకు ధ్యానించాలి? అది చెబుతుంది. నేను బ్రతికించేది వాక్యమే, నీకు జయమిచ్చేది వాక్యమే. నువ్వు సరిగా నిలబడాలంటే వాక్యమే. ధ్యానించు, చదువు అని చెప్తుంది కాబట్టి ధ్యానించాలి. మూడోది, వాక్యము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వాడుకుంటున్న సాధనం. దేవుడు నిన్ను రక్షించాలంటే దేవుడు నీలో ఏం చూడాలి? నీలో వాక్యం ఉంటేనే నేను రక్షించుకుంటాడు. ఇంకొక వాక్యం చూడండి, 1 పేతురు 1:23. 1 పేతురు 1:23. మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండిరు. మరలా ఇంకొకరు చదవండి, 1 పేతురు 2:23. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఒక వ్యక్తి దేవుని పై నుండి పుట్టాలని అంటాం.
అమ్మ కడుపులో నుంచి పుట్టిన ప్రతి వ్యక్తి పైనుండి మరలా ఆత్మ ద్వారా పుడితే కానీ పరలోకానికి చేరలేడు. సో పైనుంచి పుట్టేవారు దేంతో పుడతారంట? వాక్యము ద్వారా పుడతారంట. సో మీరు పిల్లలు రాజీవ్, మహేష్, రోజు వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని నేర్చుకోకుండా ఉంటే నువ్వు రక్షణ పొందలేవు. మీరు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా మీ రక్షణ ఎప్పుడు జరుగుతుందంటే వాక్యాన్ని నేర్చుకోవడం వల్ల. మీరు ఖచ్చితంగా వాక్యాన్ని నేర్చుకోవాలి. ఏం చెప్తుంది వాక్యం అనేది నేర్చుకోవాలి. అప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని కంటది, దేవుని బిడ్డలుగా మిమ్మల్ని కంటది. సో రోజు వాక్యం చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ఇది పూర్తి చేసేవారికి అసలు చాలా అద్భుతమైన విషయాలు వాక్యం మనలో ఏం చేస్తుందో మీకు తెలిసిపోతుంది. వాక్యం ఎంత విలువైనదో మీకు అర్థమవుతుంది. నాకు అర్థం కాదు, మంచి మంచి విషయాలు చెప్పినప్పుడు సంఘం అంత ఉండదు. అదే నాకు అర్థం కాదు, కృప లేదేమో అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే రికార్డ్ చేస్తున్నాను, లైవ్లో పెడతాను, వింటారేమో. అది కూడా వాళ్ళకు కుదరదు. ఓకే, చూడండి. అలాగే యాకోబు పత్రిక 1:18 రిఫరెన్స్ రాసుకొని చూడాలి, పిల్లలందరూ చూడాలి. యాకోబు పత్రిక 1:18 ఆయన తన సృష్టించిన వాటిని సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఈ వాక్యాలు చాలా పవర్ఫుల్ వాక్యాలు. దేవుడు మనని కన్నది తన వాక్యము వలన, వాక్యం వలన మనని కన్నాడు. సో ఒక పాపి రక్షించబడే ప్రక్రియ ఏంటి? వాక్యం ద్వారా. అందుకే వాక్యాన్ని ధ్యానించాలి. ఓకే, ఇప్పుడు అదే రెండో పాయింట్. యోహాను సువార్త 17:18. యోహాను సువార్త 17:18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై. ఇప్పుడు వారిని సత్యమందు ప్రతిష్ఠ చేస్తాను అంటున్నాడు. కింద ప్రతిష్ఠ, సత్యం అనే దానికి కింద ఫుట్ నోట్లు ఉంటుంది. ఏముంటుంది? సత్యం వలన. నిజానికి సత్యం ఏంటి తెలుసా? వాక్యము వలన. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ప్రతిష్ఠిస్తుంది అంటే ప్రత్యేకపరుస్తుంది. ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకపరచబడ్డం. వాక్యమే సత్యం. 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఇంకేంటంట? నీ వాక్యమే సత్యము, వాక్యమందు ప్రతిష్ఠ చేయము. వాక్యము ద్వారా మనని ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఉదాహరణకి ఇదేంటి తెలుసా? ఇది స్పెషల్ టేబుల్. ఇదేంటి? స్పెషల్ టేబుల్. ఓకే, ఈ స్పెషల్ టేబుల్ మనం స్పెషల్ అంటే దీన్ని ప్రతిష్ఠించాం, దీని మీద బల్ల కోసం. కాబట్టి ఇక ఇది దీని మీదే ఉండాలి. దీన్ని పవిత్రంగా ఎంచుచున్నాం. అలాగే దేవుడు అంటే మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడంట, పవిత్రపరుస్తున్నాడంట, పరిశుద్ధపరుస్తున్నాడంట. దేని యందు? వాక్యం అందు. సో వాక్యము ధ్యానించకపోతే, వింటున్నారా యవనస్తులు, నువ్వు ప్రతిష్ఠించబడలేవు, అనగా పరిశుద్ధంగా ఉండలేవు. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూడండి, 1 పేతురు 2:2. 1 పేతురు 2:2. ఏలయనగా సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించు శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వినండి, రక్షణ పొందడం ఒక పని అయితే రక్షణలో ఎదగడం అనేది ఇంకొక పని. రక్షణ పొందడం అంటే మనము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం, అది వాక్యం ద్వారా. అలాగే నీతిమంతులుగా తీర్చబడిన మనము రక్షణలో ఏమవ్వాలంట? ఎదగాలి. అంటే పరిశుద్ధతలో ఎదగాలి, రక్షణలో కొనసాగాలి, రక్షణలో ఎదగాలి. రక్షణ పొందిన వారు ఎదగాలి, దేవుని పోలికలు రావాలి. అంటే ఏమంటున్నాడు?
అక్కడేం రాశాడు? నిర్మలమైన వాక్యమును పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదుగుతారు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు వాక్యం ధ్యానించకపోతే రోజు అప్పుడే పుట్టిన శిశువుకి పాలు ఇవ్వకుండా చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆ నీతిలో చనిపోతారు, మరలా శరీరానుసారంగా ప్రాణము చేత జీవిస్తారు. దొరక గారు వింటున్నారా? వాక్యం ధ్యానించకపోతే రక్షణ పొందినా కూడా ప్రాణముతో శరీరముతో జీవిస్తారు, ఆత్మీయంగా ఎదగరు, ఆత్మానుసారం జీవితము ఉండదు. అందుకే రోజు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. పాలతో పోల్చాడు. కొత్తగా జన్మించిన శిష్యులు అంటున్నాడు. కొత్తగా జన్మించిన శిష్యులకి రోజు ఏమి ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? ఏడ్చినప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు ఏడుస్తారు? ఆకలి అయినప్పుడు. ఎప్పుడు ఆకలి అవుతుంది? ప్రతి గంటకు ఆకలి అవుతుంది. అంటే వాళ్ళకి ఎప్పుడు ఆకలి అవుతూనే ఉంటుంది, అని ఏడుస్తూనే ఉంటారు. అప్పుడే దేవుని నమ్ముకొని ఆత్మలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు వారు ఆ యొక్క ఆత్మ రోజు రోజుకి ఎదగాలంటే అది ఎప్పటికీ ఆకలితో ఉంటుంది, దేవుడు 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 అని. అందుకే దానికి ఏం పెట్టాలి? వాక్యం పెట్టాలి. అది ఎలాంటిది? పాలలాగా. అంటే పాలు ఎలా ఉంటాయి? పాలు ఎలా ఉంటాయి? బలమైనది కాదు, అది చాలా సులువైన ఆహారం అన్నమాట. అంటే నువ్వు పెద్ద మర్మాలతో అవసరం లేదు, నువ్వు సులువుగా నీకు అర్థమైంది చదువుతూ ఉండాలి, అంతే. నీకు అర్థమైందే చదువుతూ ఉండాలి. నువ్వు చదువుతూ ఉండాలి. చదివినప్పుడు నీకు అన్న అర్థం కాకపోవచ్చు, నీకు అర్థమైందే పాలు, నీకు అర్థం కాంది బలమైన ఆహారం. నువ్వు ఇప్పుడే చిన్నోడు, నీకు అర్థమైంది చాలు. కానీ అర్థమైంది ఆ కొంచెమైనా నీకు రోజు కావాలి, 3 పూటలు కావాలి పాలు. సరే, పాలు గంట గంటకు కావాలి నిజానికి. అంటే ఎప్పుడు వాక్యం మీద ఆశ ఉండాలి, వాక్యం ధ్యానించాలి రక్షణలో ఎదగాలంటే. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎందుకు ధ్యానించాలి? నీవు రక్షించబడ్డం దేవుని చిత్తం అయితే దానిని వాక్యం ద్వారానే నేను రక్షించుకుంటున్నాడు. అలాగే రక్షణ పొందిన నీవు అలాగే ఉండడం కాదు, నువ్వు ఎదగాలి, అది దేవుని చిత్తం. విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, జీవితంలో అన్ని రకాలుగా దేవుని వల్లే ఎదగాలి. అది దేవుని చిత్తం. రక్షించబడిన వారు అంతే చర్చికి వచ్చి అలాగ బైబిల్ మోసుకుంటూ పోయి మరలా బైబిల్ ఇంట్లో పెట్టి మరలా బైబిల్ మోసుకుంటూ వచ్చి మళ్ళీ బైబిల్ ఇంకా ఇష్టానుసారంగా జీవించారు. అది దేవుని చిత్తమా? కాదు. దేవుని చిత్తం ఏంది? మనం ఎదగాలి. సో ఎదగాలన్నప్పుడు ఆయన దేనిని మీరు దేనిని ఆధారం చేసుకుని ఎదగగలరంటున్నారు? పాలని వాక్యం. సో వాక్యము అందుకోసమే రోజు ధ్యానించాలి. కారణం వచ్చేసిందిగా. మరి నువ్వు ధ్యానించలేదంటే ఏమై ఉండొచ్చు? నువ్వు ఎండిపోయి ఉండొచ్చు. నీ ఆత్మ, రక్షణ పొందిన ఆత్మ కూడా చచ్చిన స్థితిలో ఉండొచ్చు. చాలామంది ఎందుకు వాళ్ళ జీవితాలు ఆత్మీయంగా ఉండట్లేదు? దేవుని నమ్ముకున్నా కూడా లోకానుసరమైన మాటలు, దేవుని నమ్ముకున్నా కూడా లోకానుసరమైన జీవితం ఎందుకు? అవిశ్వాసంలో, భయంలో, చింతలో ఎందుకు? దేవుని బిడ్డ విశ్వాసంతో బలంగా శూరుడిలాగా ఉంటాడు కదా, అలా ఎందుకు ఉండలేదు? రోజు వాక్యాన్ని ధ్యానించట్లేదు. రెడ్డి వచ్చాడు, ఒకటి చెప్దాం మళ్ళీ. వెనకెళ్ళిపోయాడు రెడ్డి. మొదట ఎందుకు వాక్యం ధ్యానించాలి? మహిమరాజ్, ఎందుకు వాక్యాన్ని రోజు ధ్యానించాలి? వాక్యము దేవుడు రాశాడు కాబట్టి. పాస్టర్ గారు రాస్తే చదవనవసరం లేదు, సింగర్ రాస్తే చదవనవసరం లేదు, ఇంకెవరైనా రాస్తారు, కానీ దేవుడు రాశాడు కనుక నిన్ను పుట్టించినోడు, నిన్ను రక్షించినోడు, నీ కొరకు చనిపోయి తిరిగి లేచినోడు ఏదో నీకు చెప్పాలని ఆయన రాశాడు కనుక రోజు ధ్యానించాలి. 2, వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? మరలా చెప్తుంది, నేను బ్రతికించేది ఈ వాక్యం, అందుకే చదువు. నీకు జయమిచ్చేది వాక్యం అని చదువు. నువ్వు సరిగా నిలబడాలి అని చెప్తున్నాడు, దాని కొరకు చదువు. సో చదువు అని వాక్యమే చెప్తుంది కాబట్టి మహేష్ అందుకే చదవాలి. 3వది దేవుని చిత్తము ఏంటి? నిన్ను రక్షించడం. సో నిన్ను రక్షించే ఆ ప్రక్రియలో ఆయన దేంతో నిన్ను రక్షిస్తున్నాడంట? వాక్యము ద్వారానే. 2వది ఆ వాక్యములోను ఆ రక్షణలో నువ్వు ఎదగడానికి దేని ద్వారా ఎదగాలంటున్నాడు? వాక్యం ద్వారా. అందుకే చదవాలి. సరే, ఇంకొక వాక్యం చూద్దాం. 1 తెస్సలోనిక పత్రిక 4:3 రాసుకుంటున్నారు కదా. 1 తెస్సలోనిక పత్రిక 4:3. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే
దేవుని చిత్తం. చూడండి, మన విషయంలో దేవుని చిత్తము ఆయన నెరవేర్చడానికి దేనిని వాడుకుంటున్నాడు? వాక్యాన్ని వాడుకుంటున్నాడు. నేను రక్షించే విషయంలో వాక్యం ద్వారా నిన్ను కన్నాడు. ఇప్పుడు మన పరిశుద్ధత, మన మన యొక్క రక్షణ కొనసాగే విషయంలో కూడా ఆయన దేని చేత నేను ఎదగమంటున్నాడు? వాక్యం చేత. దేని చేత పరిశుద్ధంగా ఉండమంటున్నాడు? వాక్యం చేత. మళ్ళీ ఇంకొకరు చదవండి ఆ మాట. మీరు పరిశుద్ధులగుటే అనగా దేవుని చిత్తం ఏంది? మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. ఓకే, సో దేవుని చిత్తము అలాగుంది కనుక దేని చేత మనం పరిశుద్ధులుగా ఉంటాము? వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట ద్వారానే పరిశుద్ధులుగా ఉంటాం. అందుకే వాక్యాన్ని చదవమంటున్నాడు. ఓకే, అదే విషయాన్ని ఇప్పుడు దేవుని చిత్తం ఏంది? పరిశుద్ధులుగా. సో నేను ఇప్పుడు అన్నాను, దేని చేత ఒక మనిషి పరిశుద్ధంగా ఉంటాడు? వాక్యం. ఎక్కడుంది? 119వ కీర్తన 9వ అధ్యాయం 9వ వచనం 9వ చరణం. మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం అన్నప్పుడు దేవుడు మన విషయంలో ఆ చిత్తాన్ని ఎట్లా చేస్తాడని వాక్యం చెప్తుంది అంటే 119:9. యవనస్తులు దేని చేత? ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాడు? యవనస్తులు అంటే ఓన్లీ ఇక్కడ కూర్చున్న యవనస్తులు అని కాదు. వాక్యంతో మనకు అన్నాడు శిష్యులం అయిపోయాం. ఇప్పుడు ఈ శిష్యులకి ఏం వాక్యం ఇమ్మన్నాడు? పాలను వాక్యం ఇమ్మన్నాడు. ఓకే, ఆ పాలు ఇస్తే శిష్యులు ఏమవుతారు? ఎదుగుతూ ఉంటారు అని అర్థమైంది. అంటే నువ్వు రక్షణలో ఎదగాలంటే, నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే, నువ్వు దేవుని బిడ్డగా ఎదగాలంటే పాలు తీసుకోమంటా, అంటే వాక్యం తీసుకోమంటున్నాను చెప్పాడు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? రక్షణ పొందిన వ్యక్తి విషయంలో మీరు పరిశుద్ధులుగానే ఉండాలి, జాగ్రత్త మీకు అంటకూడదు అని అన్నాడు. మరి ఆ పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏమైపోయారు? యవనస్తులు అయిపోయారు. పాలు తీసుకునే స్టేజ్ నుంచి ఎవరికి వచ్చేసారు? యవనస్తులు అయిపోయారు. అందుకే యవనస్తులు అంటే ఈ మన ముందు కూర్చుని యవనస్తులు కాదు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి శిశు దశ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇప్పుడు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ నడత పరిశుద్ధపరచబడాలంటే ఎట్లా? వాక్యమును బట్టి దాని జాగ్రత్త. అంటే రోజు నువ్వు వాక్యం ధ్యానిస్తూ దానిని నీ జీవితంలో పోల్చుకుంటూ, రోజు వాక్యం ధ్యానిస్తూ దాన్ని నీ జీవితంలో ఏమైతే ధ్యానించావో ఆ ధ్యానించిన వాక్యాన్ని నీ జీవితంలో సరిచూసుకుంటున్నప్పుడు నువ్వేమైపోతావు? పరిశుద్ధపరచబడతావు. వాక్యమే నిన్ను కడుగుతుంది. వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగము సబ్బు నీళ్ళతో కడగబడుతుంది, కానీ నీ ఆత్మ, నీ అంతరంగ పురుషుడు వాక్యం ద్వారానే శుద్ధీకరించబడతాడు. సో రోజు వాక్యాన్ని లోపల నువ్వు తీసుకోకపోతే, రోజు వాక్యాన్ని నువ్వు సరి చూసుకోకపోతే, రోజు వాక్యాన్ని ధ్యానించకపోతే నీకేముండదు? పరిశుద్ధత ఉండదు. 10వ వచనం, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని చిత్తమైంది రక్షించబడిన వారి విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే అర్థమైంది? పాపం చేయొద్దు. పాపము ఎన్ని రకాలుగా చేయరు తెలుసా? సండే స్కూల్లో చెప్పాను నేను. పాపము మైండ్లో జరుగుతుంది. పాపము నాలుక ద్వారా జరుగుతుంది. పాపము ఇంకెక్కడ ఉంటుంది? శరీరముతో జరుగుతుంది అని నేను పొద్దున్న పిల్లలకు చెప్పాను. మైండ్లో ఉండే కోపము ఏం చేస్తుంది? నాలుకతో తిడుతుంది అండ్ శరీరంతో కొడుతుంది. చూడండి, ఒకే పాపము 3 రకాలుగా జరిగింది. హల్లెలూయా. సో ఈ పాపము నీకు జరగొద్దంటే ఏం దాచిపెట్టుకోవాలి నీ హృదయంలో? వాక్యం. ఎంతమందికి అర్థమవుతుంది? సో దేవుని చిత్తము దేని ద్వారా ఈ లోకంలో మన విషయంలో జరుగుతుందంటే వాక్యం ద్వారా. దేవుని చిత్తం మీద మన విషయంలో పరిశుద్ధంగా జీవించాలి. సో నీవు పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడు ఒక వ్యక్తి ఎట్లా పరిశుద్ధంగా ఉంటాడు అంటే వాక్యము చేత తనను తాను సరి చూసుకున్నవాడే కదా. ప్రశ్నకు ప్రశ్న జవాబుగా చెప్తున్నాడు. 9వ వచనంలో యవనస్తులు దేని చేత నడత శుద్ధి చేసుకుందరు? ఒక వ్యక్తి తన జీవితంలో తన నడకను ఎట్లా శుద్ధిగా ఉంచుకుంటాడు, పవిత్రంగా ఉంచుకుంటాడు?
అని ఆన్సర్ ఏం చెప్తుంది తెలుసా? నీ వాక్యం బట్టి దాన్ని సరిగా చూసుకొనుట చేతనే కదా, జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. ఓ అట్లా చదివేసి వెళ్ళిపోవడం కాదు. ఏం చదువుతున్నావో జాగ్రత్తగా, ఈ వాక్యం నాతో ఏం చెప్తుంది, ఈరోజు పాస్టర్ గారు నాకేం చెప్పారు, నేను చదివిన వాక్యం నాకేం చెప్తుంది అని దాన్ని జాగ్రత్తగా చూసుకొని, నాలో ఈ వాక్యం ఏమైనా ఉందా లేదా అని చూసుకుంటూ దాని ప్రకారంగా నడుచుకుంటూ అక్కడ ఏముంటాడంటే 10వ వచనం, హృదయపూర్వము నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగిన. దేవుని వాక్యంలో ఉన్న ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞని చెయ్యడానికి నువ్వు పూర్తిగా సమర్పించుకున్నావు. నువ్వు అంటావు ఒక్క ఆజ్ఞ కూడా నేను విడిచిపెట్టి తిరగనివ్వకము, అన్నీ నువ్వు చెప్పినట్టే నడవడానికి నాకు సహాయం చేయమంటాడు. నిర్ణయించుకున్నాడు, నా మాట వాక్యం ప్రకారంగా ఉండాలి, నా చూపు వాక్యం ప్రకారంగా ఉండాలి, నా పనులు వాక్యం ప్రకారంగా ఉండాలి. నీ వాక్యం నా హృదయంలో దాచుకున్నాను, ఎందుకు తెలుసా? పాపము చేయకున్నట్లు. ఎంత వాక్యం నీ హృదయంలోకి తీసుకుంటున్నావో ఆ వాక్యం నీకేం చేస్తుంది అంటే నేను పరిశుద్ధంగా ఉంచుతుంది. సో పరిశుద్ధపరచబడి జీవితము దేవుని చిత్తము రక్షణ పొందిన వ్యక్తిది అది వాక్యం ద్వారానే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు కనుక అందుకే వాక్యాన్ని నేనేం చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను, చదువుతున్నాడు. 3వ కారణం, 3 కారణాలు. ఇంకా చూస్తే యోహాను సువార్త 15:7 అదే అంశంలో, అదే పాయింట్లో, యోహాను సువార్త 15:7 నీవు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినెడల మీకేది ఇష్టమో అడుగుడి, అనుగ్రహింపబడును. మనకు దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ఒక విశ్వాసి, ఒక రక్షణ పొందిన వ్యక్తి, ఒక ఎదుగుతున్న వ్యక్తి ఏం కావాలంటున్నాడు దేవుడు? మీకేమన్నా కావాలంటే మీకు ఏం కావాలని మీ హృదయంలో ఏముండాలి? నా మాటలు ఉండాలి. అప్పుడు మీరు ఏమైనా అడగండి. ఎంత అష్యూరెన్స్ ఇచ్చాడు దేవుడు. అష్యూరెన్స్ అంటే ఎంత నిశ్చయత ఇచ్చాడు. నీకేమైనా కావాలా? ఏదైనా ఇస్తాను, కానీ ఫస్ట్ నువ్వు ఒకటి చేయి. ఏం చేయి? నా మాట నీలో పెట్టుకో. ఎంతమందికి అర్థమవుతుంది? మనకి ఎన్ని అవసరతలు ఉన్నాయి, మన జీవితంలో ఎన్ని కార్యాలు జరగాలని మనం ఎదురు చేస్తున్నాం, కానీ మనము వాటి గురించి టెన్షన్ పడుతున్నాం, దేవుని అడుగుతున్నాం. కానీ అంటున్నాడు మీరు పొందుకుంటలేదు అడిగినా కూడా. ఎందుకు తెలుసా? నేను చెప్పిన క్రమంలో అడగట్లేదు. నేను చెప్పిన క్రమం ఏంటి? నా మాటలు మీలో ఉండండి. పిల్లలు అర్థమవుతున్నాయా? నువ్వు మంచి రిజల్ట్. ఇక్కడ ఎవరికి ఆశ లేదా? ఇక్కడ ఎవరికి కార్యాలు వద్దా? దేవుని కార్యాలు. ఈ అబ్బాయికి తన భార్యకు కొడుకు కావాలి, ఆయనకి మంచి రిజల్ట్ కావాలి, పోలీస్ అవ్వాలని ఉందా? మరి ఏం అవ్వాలని ఉంది? సాఫ్ట్వేర్ కావాలంది. నువ్వు ఆడికి వచ్చే వరకు మొత్తం అంతా ఊడ్చుకుపోతుంది, ఏఐ మొత్తం తీసుకుంటుంది. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. సాఫ్ట్వేర్ ఏముండదు ఆడ, ఏఐ మొత్తం చేసేస్తుంది. నువ్వు చేసేది ఏముండదు. ఇక మీరు వచ్చే టైంకి కోర్లోకి వెళ్ళండి, కోర్ సబ్జెక్ట్లోకి వెళ్ళండి. సరే, టాపిక్ ఇక్కడికి వెళ్తుంది. నీ జీవితంలో సరే సాఫ్ట్వేర్ అనుకోను, అదే కోరిక అనుకో, అది కూడా నీకు జరగాలంటే, ఎడారిలో కూడా దేవుడు నీకు భోజనం పెట్టాలంటే ఆయన మాటలు నీలో ఉండాలి. చక్రవర్తి ఎంత పోరాడుతున్నావు, వ్యాపారం జరగట్లేదు. దేవుడు అంటాడు ఎవడికి జరిగినా నీకు జరుగుతుంది, నా మాటలు నీలో ఉంటే. మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు, కానీ ఇదే అడగండి అది అడగొద్దు అని చెప్తుండే. అక్కడ ఫస్ట్ నీలో ఏముండాలి? పూర్తిగా ఆయన మాటలు ఉండాలి. ఆ వాక్యంతో నీ జీవితం నడుస్తూ ఉండాలి. ఆ వాక్యంతో నీ యొక్క చూపులు ఉండాలి. ఆ వాక్యంతో నీ మాటలు ఉండాలి. ఆ వాక్యంతో నీ బ్రతుకు ఉండాలి. ఆ వాక్యంతో నీ యొక్క పని పాటలు ఉండాలి. అప్పుడు నువ్వు ఏమడిగినా ఆయన తడవకుండా చేస్తాడు. సూర్యుడిని ఆపేయమంటే ఆపేశాడు, చంద్రుడిని ఆపేయమంటే ఆపేశాడు. ఎందుకు తెలుసా? యెహోషువ వాక్యం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన చెప్పినట్టు యెహోషువ 1:8 చెప్పినట్టు నడుచుకుంటూ వచ్చాడు కనుక సూర్యుడిని ఆపేయి అంటే ఆపేశాడు, చంద్రుడిని ఆపేయి అంటే ఆపేశాడు. ఇంకా దేవుని అడగలేదు, ఆగిపోవనుగాక యేసు నామములో అన్నాడు. దేవుడు ఇదేంట్రా ఇట్లా అంటున్నాడు, ఇదేంత మనం ఇలాంటి ప్రార్థన చేయొచ్చా అని కూడా దేవుడు ఆలోచించలేదు. నా కుమారుడు నా మాటలు కలిగి ఉన్నాడు కనుక, నా కుమారుడు ఏదో మంచి ఆలోచన చేశాడు, నా వంటి ఆలోచన అతనికి ఉంటుందని ఆపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు చేయగలడు దేవుడు పూర్తిగా ఆయన వాక్యముతో నీ జీవితము నింపబడితే.
అపోస్తల కార్యం 20:32. అపోస్తల కార్యం 20:32. ఎస్, ఎంత మంచి మాట. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము మనకు అనుగ్రహించుటకు శక్తిమంతుడు. దేవుడు తన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వగలిగిన శక్తిమంతుడు. అయితే అది మనం పొందుకోవాలంటే, మనము క్షేమాభివృద్ధి మనం పొందుకోవాలంటే ఆయన దేనికి అప్పగించబడితే పొందుకుంటాం అనుకుంటున్నాడు తెలుసా? ఆయన కృపావాక్యమునకు. దేవుని వాక్యమునకు మనం అప్పగింపబడినప్పుడు, లేకపోతే దేవుని వాక్యానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన అనుకున్న క్షేమాభివృద్ధి, ఆయన ఇవ్వాలనుకున్న స్వాస్థ్యము పొందుకోవడానికి శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. వాక్యం హల్లెలూయా. అది 3 కారణాలు అయిపోయినాయి. మొదటి కారణము, ఆయన నిన్ను సృష్టించిన దేవుడు రాశాడు కనుక, నేను రక్షించిన దేవుడు రాశాడు కనుక, నిన్ను ప్రేమిస్తున్న తండ్రి రాశాడు కనుక ఇది నువ్వు చదవాలి, ధ్యానించాలి. రెండోది, ఇది చెప్తుంది నువ్వు జయించాలంటే దీన్ని చదువు అని చెప్తున్నాడు యెహోషువకి. నువ్వు బ్రతకాలంటే దీన్ని చదువుమని చెప్తున్నాడు మత్తయి సువార్త 4:4. అలాగే నువ్వు సరిగ్గా నిలబడాలి, దేవుని ఎదుట సిగ్గుపడనక్కని వారుగా నిలబడాలంటే, యోగ్యుడిగా నిలబడాలంటే నువ్వు దీన్ని చదవాలని చెప్తున్నాను కాబట్టి చదువుమని చెప్తున్నాను కాబట్టి చదవాలి. మూడోది, పాపిని రక్షించేదే ఈ వాక్యం. రక్షణ పొందిన వారిని పరిశుద్ధతలోను దీవెనలోను నడిపించేదే ఈ వాక్యం కనుక దీన్ని ధ్యానించాలి. 3 కారణాలు అయిపోయినాయి. 4వ కారణం అద్భుతంగా ఉంటుంది. మత్తయి సువార్త 4:5-6. మత్తయి సువార్త 4:5. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సాతాను ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. సాతాను ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. వాక్యం ఎవరు చదివారు? సాతాను చదివాడు. నిన్ను నాశనం చేయాలని, నీకు నష్టం చేయాలని, నీలో అంతా దొంగిలించాలని, నిన్ను ఎక్కడ కొట్టాలో ఆ ట్రిక్కులన్నీ తెలుసుకొని నిన్ను శోధించాలని నువ్వు వాక్యం చదువుతున్నావు కూడా. అసలు దేవుణ్ణే వాక్యంతో శోధిస్తే అదే వాక్యంతో నిన్ను కూడా శోధిస్తాడు కనుక, వాడికంటే ఎక్కువ వాక్యం తెలిస్తేనే వాడు వాక్యంతో శోధించినా కూడా గెలవగలవు. వాడి కేవలం పాపంలో పడేయడు నిన్ను. ఇప్పుడు యేసుప్రభుని ఏ పాపంలో పడేయగలడు? అందుకే యేసుప్రభుని వాక్యముతో తప్పు చేయించాలనుకున్నాడు. రొట్టెలను రాళ్ళను చేసుకో అంటే ప్రభు ఏమన్నాడు? అట్లా చేయొద్దు, దేవుని మాట వల్ల మనం బ్రతుకుతున్నామని వ్రాయబడింది కదా సైతానా అని అన్నాడు. అప్పుడు సైతాన్ ఏమంటున్నాడు? సరే, దేవుని వాక్యములు ఇలా కూడా ఉంది కదా, ఇదిగో దూకు, అప్పుడు దేవదూతలు వచ్చి నేను కాపాడుతుంది అని వాక్యం ఉంది కదా, దేవదూతలు కాపాడుతుందని వాక్యం ఉంది కదా, మరి దూకు, నువ్వు దేవుని కుమారుడు కదా, కాపాడుతాయి. అప్పుడు అవును కదా, నేను దేవుని కుమారుడని వాక్యం ఉంది కదా, పర్వాలేదు, నేను దూకుతా, వాక్యం నేను నెరవేర్చాలి కదా అని అన్నాడు ఆ ప్రభు. వాక్యంతోనే దేవుడు కాబట్టి, వాక్యం బాగా ఎరిగిన ప్రభు కాబట్టి సైతాన్ గాడు వాక్యంతో శోధించిన తిరిగి వాక్యంతోనే జవాబిచ్చాడు. ఏమన్నాడు తెలుసా? వాక్యంలో ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని యేసు వానితో దూకడం అంటే అర్థమైంది. నువ్వు రక్షిస్తావా లేదా చూస్తా, ఇప్పుడు దూకుతా అంటే నువ్వు ఎవరిని శోధిస్తున్నావు? దేవదూతలు కాపాడతారు, కానీ ఆ టైంలో కాపాడతారు. నువ్వు పోయి ఇప్పుడు నేను విషయం తాగుతా, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడు. ఎందుకంటే వారు విషం తాగినను రక్షించబడ్డారని ఉంటుంది.
మార్క్స్ వార్త 16:17 వారి విషయం కూడా వారిని ఏం చేయదు. రక్షణ పొందిన వారికి సూచక్రియలు జరుగుతాయి, వారి విషయము తాగినా ఏం కాదని రాసి ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం చదివాను, విషయం తాగినా ఏం కాదు, నేను రక్షింపబడ్డాను కాబట్టి ఈ అద్భుతం జరుగుతుంది అని వాక్యం చూసి నేను తాగేసాను అనుకో, నేను ఏం చేస్తున్నాను? దేవుణ్ణి, వాక్యమే ఉంది కదా విషయం తాగినా ఏం కాదని, కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? శోధిస్తున్నాను. వాక్యమే చేస్తుంది. సైతాన్గా ఉంటాడు, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, చూడు మార్కు 16:17 చదివే కదా, ఈ సూచక్రియ జరుగును, నువ్వు విషయం తాగినా నీకేం కాదని ఉంది, తాగు. అవును కదా, వాక్యమే. శోధన అంత వాక్యం పూర్తిగా తెలియకపోతే వాక్యంతోనే శోధిస్తాడు వాడు, అంత మోసగాడు. హల్లెలూయా. సాతాను వాక్యం చదివాడు కనుక వాడు కుయుక్తితో నిన్ను మోసం చేసే అవకాశం ఉంది కనుక, నిన్ను అంతం చేయాలనుకునే వాడికి వాక్యం తెలుసు కనుక నువ్వేం చేయాలి? వాడికంటే ఎక్కువగా వాక్యం చదవాలి. అర్థమైందా? హల్లెలూయా. ఇంకో వాక్యం చూస్తాం అక్కడే, మత్తయి 6వ వచనం కూడా చూడండి. 6వ వచనం కూడా అదే అన్నాడు కదా. 5-6 వచనాలు. ఓకే, నౌ ఈ మాట అర్థమైంది కదా. నాలుగోది ఏంటి వీరేంద్ర? సైతాను శోధిస్తాడు. వాక్యంతోనే శోధిస్తాడు. మనం ఏం చేస్తుంది తెలుసా? కాంపిటీషన్ కోసం వాక్యం చదువుతాం. అమ్మ జాషువా అంట మొత్తం చదివేస్తున్నంట, నేను కూడా బాగా చదివేసాను. నీ కాంపిటీషన్ ఎవరితో? జాషువాతో. ఇక్కడ బైబిల్ చెప్తే నీ కాంపిటీషన్ సైతాన్తో ఉండాలంట. హల్లెలూయా. ఎవరితో ఉండాలి? సైతాన్. నీ మీద యుద్ధం చేసేవాడి కంటే నీకు ఎక్కువ తెలియాలి. నీ మీద యుద్ధం చేసేది జాషువా కాదు, నీ తోటి విశ్వాసి కాదు. ఎవరు? నువ్వు పోరాడేది సైతాన్తో. అందుకే వాడికి వాక్యం తెలుసు అంట. అందుకోసం నువ్వు వాక్యము ధ్యానించాలి, నేర్చుకోవాలి. ఐదోది అయిపోయింది, నేను చెప్పలేదు. 2 తిమోతి 4:6 వచనం. 5వ పాయింట్ 2 తిమోతి ఓకే 2 తిమోతి 4:6 నుంచి. ఓకే. విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఎంత మంచి మాట. పౌలు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. క్రైస్తవ సమాజంలో అందరికంటే ఉన్నతమైన ఆత్మీయతను సంపాదించిన ఒక వ్యక్తి, ఆయన పేరు పౌలు. ఆ పౌలు చెప్తున్నాడు, ఒక మాదిరి ఉన్నాడు. 13వ వచనం చూస్తే, త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితంలో తీసుకొని రమ్ము అని చెప్తున్నాడు నీ వచ్చినప్పుడు. సో పౌలు ఇక్కడ చెప్తున్న విషయము మంచిగా మనం పరిశీలనిస్తే 2వ వచనం నుంచి చదివితే, వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని,
విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారి అందరికీ అనుగ్రహించును. ఏంటిది ఇది? దేవుని ప్రత్యక్షత. దేవుని వాక్యం ఏంటి? దేవుని ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికంట ఇప్పుడు నేను ఏమైతే పొందుకున్నానో, ఏం పొందుకున్నాడు ఆయన? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు. సో ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన మనసు అంతా కూడా దేని మీద ఉంది? దేవుని వాక్యం మీద ఉంది. అందుకే ఆయన ఏమంటాడు? నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కూర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. ఈయనకున్న ఆస్తి అంతా ఏంటి? ఆయనకున్న అంగీలు ఒకటే, అది కూడా అంగీలు కూడా లేదు, అంగీ. అలాగే ఆయన దగ్గర ఏమున్నాయి? పుస్తకములు, అనగా వాక్యము సంబంధించిన పుస్తకములు. ఆయన ఒక యాత్రికుడు. ఆయన జీవితం అంతా కూడా దేనిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాడు? వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నాడు. వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవితం అంతా జీవించాడు. ఆయన దగ్గర ఓన్లీ పుస్తకం ఉంది, ఒక అంగి ఉంది, వాక్యం ఉంది, ఇంకేం లేదు పౌలుకి. ఈ ప్రత్యక్షలతోనే దేవుని పనిని చేస్తూ వచ్చాడు, దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు. ఇక నా టైం అయిపోయింది, టైం అయిపోయింది, మంచి పోరాటం పోరాడి తిని, పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని తన జీవిత చరమాంకములో, అనగా లైఫ్ ఎండింగ్లో అతడు దేని మీద అంటుంది తెలుసా? ఏ ప్రత్యక్షత అయితే నన్ను ఇవన్నీ చేసిందో ఆ ప్రత్యక్షత ఎవరైతే అనుగ్రహించబడుతుందో వారందరి గురించి అంటాడు. మంచిగా చదువుదాం ఆ మాట. అక్కడ ఏమంటున్నాడు? నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారి అందరికీ అనుగ్రహించును. ఏం అనుగ్రహించును? నీతి కిరీటము అనుగ్రహించును. దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆశపడతారో వారందరికీ నీతి కిరీటం ఉంటుంది. నీతి కిరీటం ఉంటుంది. అంత మంచి బెస్ట్ పర్సన్ ఆఫ్ ద బైబుల్ వాక్యాన్ని వెంబడించాడు కనుక, వాక్యాన్ని జీవించాడు కనుక, వాక్యాన్ని మాదిరిగా కలిగి ఉన్నాడు కనుక, పౌలయ్యను మాదిరిగా తీసుకున్న వారందరూ బైబిల్ చదువుతారు. ఎవరు బైబిల్ చదువుతారు? పౌలయ్యను మాదిరిగా. ఎంత వాక్యాన్ని ధ్యానించాడంటే, అతను ధ్యానించి దేవుని ప్రత్యక్షతలో తను రాసుకుంటే దేవుడు దాన్నే వాక్యంగా మార్చేశాడు. 13 పుస్తకాలు బైబిల్లో పెట్టేశాడు. ఎంత వాక్యాన్ని ధ్యానించాడంటే, ఎంత వాక్యాన్ని పట్టుకొని నడుస్తున్నాడంటే, ఆ ఒక్క అంగీ కానీ పుస్తకములు ఉన్నాయి, వాక్యం ఉంది, ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కీర్తన గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటిని పట్టుకొని ఆయన అనేకమైన ధ్యానముతో దేవుని నుంచి ప్రత్యక్షతలు పొందుకుంటగా, మరలా ఆ ప్రత్యక్షతలను సంఘాలకు పత్రికలుగా రాస్తుండగా దేవుడు ఆ ప్రత్యక్షతలను ఈ గ్రంథముతో కలిపి దానిని కూడా కొత్త నిబంధన బైబిల్గా చేశాడు. సో పౌలయ్య వాక్యాన్ని ప్రేమించాడు, వాక్యాన్ని జీవించాడు, వాక్యాన్ని రాసేంత వ్యక్తిగా దేవుడు అతను చేశాడు కనుక పౌలయ్యను బట్టి మనం బైబిల్ చదవాలి. నాకు నీతి కిరీటం అనుగ్రహించబడిందని చెప్పి ఈ ప్రత్యక్షతను ఎవరైతే కోరుకుంటున్నారో, ఏ వాక్యాన్ని అయితే దేవుడు నాకు బయలుపరిచాడో ఆ వాక్యాన్ని ఎవరైతే అపేక్షిస్తారో, అనగా ఆయన పొందుకున్న ప్రత్యక్షతలు ఏంది? ఆయన పొందుకున్న రోమా పత్రిక, తర్వాత 1 కొరింథీ, 2 కొరింథీ, తర్వాత ఫిలిప్పు, కొలస్సీ, ఎఫెస్సీ, గలతీ, ఫిలోమోను, 1-2 కొరింథీలు, 1-2 తిమోతిలు, 1-2 తెస్సలోనిక పత్రిక, ఎబ్రీ కూడా, తీతు కూడా. ఇవన్నీ ఆయన ప్రత్యక్షతలు. ఈ ప్రత్యక్షతలు ఎవరికైతే అనుగ్రహించబడతాయో వారు కూడా నేను పొందుకునేది పొందుకుంటారు అని అంటున్న చూడు. పౌలయ్య మనకు మాదిరిగా ఉన్నాడు, వాక్యంతోనే జీవించాడు. అందుకే మనం బైబిల్ చదవాలి. ఆరోది ఇంకెన్నున్నాయంటే 6, 7, 2 ఉన్నాయి, 8 చెప్పుకుందామా? ముగించేద్దామా? ముగించేద్దామా? సరే, 6ది ఒక్కటి చెప్పుకుందాము, తర్వాత 7, 8 తర్వాత ఎప్పుడు 6ది ఒక్కటి చెప్పుకుందాం. బైబిల్ మాత్రమే
బైబిల్ మాత్రమే ఒక 3 ప్రశ్నలకు జవాబిస్తుంది. అందుకోసం బైబిల్ ధ్యానించాలి. జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు ప్రపంచంలో అందరికీ ఉంటాయి. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడి నుండి వచ్చాను. రెండోది, నేను ఇక్కడ ఎందుకున్నాను. రెండోది, నేను ఇక్కడ ఎందుకున్నాను. మూడోది, నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈ 3 ప్రశ్నలకు జవాబిచ్చేది బైబిల్. ఆ జవాబు పొందుకోవాలనుకుంటే బైబిల్ ధ్యానించాలి. ఓకే, వచ్చే వారము వచనాలతో చూద్దాం ఆ 3 ప్రశ్నలకు జవాబు. ఇప్పుడు చాలా టైం ఉంటుంది, పెద్ద సబ్జెక్ట్ కదా. ఆ 3 ప్రశ్నలు వచ్చే వారం చూద్దాం. సో మొదటిది ఏం విన్నాము, ఎందుకు బైబిల్ ధ్యానించాలి? మొదటిది, నన్ను సృష్టించిన దేవుడు రాశాడు కనుక, నన్ను విమోచించిన దేవుడు రాశాడు కనుక, నన్ను ప్రేమిస్తున్న దేవుడు రాశాడు కనుక ధ్యానించాలి. రెండోది, ఇది చెబుతుంది నువ్వు బ్రతకాలంటే దీన్ని ధ్యానించమని చెప్తుంది, నువ్వు జయించాలంటే దీన్ని ధ్యానించమని చెప్తుంది, నువ్వు చక్కగా దేవుని ఎదుట యోగ్యుడిగా నిలబడాలి, సిగ్గుపడకుండా దేవుని ఎదుట యోగ్యునికి నిలబడాలంటే దీన్ని చదువుమని చెప్తుంది కనుక దీన్ని ధ్యానించాలి. మూడోది, ఒక వ్యక్తి రక్షణ పొందాలని దేవుని చిత్తం ఏదైతుందో ఆ చిత్తాన్ని దేవుడు వాక్యం ద్వారా ఆత్మను రక్షిస్తున్నాడు. అలాగే రక్షించబడిన వాడు ఎదగాలన్న వాక్యం అనే పాలు, ఆ రక్షించబడిన వాడు పరిశుద్ధతలో ఉండాలని దేవుని చిత్తం ఏదైతుందో అది కూడా వాక్యము ద్వారానే గనక వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. నాలుగోది, మన శత్రువు దీన్ని బాగా చదివేశాడు, వాడి కుట్రలను కుతంత్రాలను గెలవాలంటే వాడికంటే ఎక్కువ దీన్ని ఏమి చేయాలి, ధ్యానించాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఐదోది, ఒక బెస్ట్ విశ్వాసి, ద టాపర్ ఆఫ్ ద విశ్వాసులు, అతను దేవుని ప్రత్యక్షతలు పొందుకొని అంటున్నాడు, నా పరుగు తుదముట్టించి తిని నేను నీతి కిరీటము నా కొరకు దాచబడింది అంటున్నాడు. అంటే పరుగు తుదముట్టించి దేవుని సన్నిధికి జయముతో వెళ్తున్నాడు. అతడు అంటున్నాడు, ఏ ప్రత్యక్షతలైతే నాలాగా ప్రజలు కోరుకుంటారో వారికి కూడా ఇదే అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. సో మనం కూడా మన యొక్క పరుగును తుదముట్టించాలన్నా, మనం కూడా మన కొరకు సిద్ధపడిన నీతి కిరీటం మనం పొందుకోవాలన్నా, పౌలు ఎలాగైతే దేవుని వాక్యాన్ని పొందుకొని దాని ద్వారా జయించాడో, పూర్తి చేశాడో, దేవుని వాక్యం ద్వారానే ఈ జీవిత పరుగు పందాన్ని పూర్తి చేయగలం. దేవుని వాక్యం ద్వారానే ప్రభు అన్నాడు, ఐఆమ్ ఫినిష్డ్, లేకపోతే నేను ఇది సమాప్తము అని అన్నాడు. సమాప్తం అన్నాడు అంటే యేసు ప్రభు భలే దేవుడు కదా. ఆయన ఎన్ని రోజులు జీవించాలో నిర్ణయించబడింది. ఆయన పనంతా పూర్తి చేసి, ఇదిగో తండ్రి నా పనంతా పూర్తి చేస్తే నా ఆత్మ నీకు ఇస్తున్నాను అన్నాడు. సూపర్ మాట కదా. మనకి ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు అన్నట్టుంటుంది కదా. కానీ ఆయన తన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. అలాగే పౌలు, నా పరుగు తుదముట్టించి తిని, నా పనిని నేను ముగించి తిని, ఇక నా పని నేను వెళ్ళిపోతున్నాను, ఇక వెళ్ళిపోతున్నా, నాకు ఏమి రెడీగా ఉంది నా కొరకు. అలా ఎవరేమైనా చెప్పగలమా? అలా చెప్పాలంటే ఈ ప్రత్యక్షతలు పొందుకుంటే చెప్పగలము. అంటే ఈ వాక్యం ఎంతగా ధ్యానిస్తూ ఉంటామో, ఈ వాక్యం ద్వారా మన ఆత్మకు ఏమైతే చెప్పబడాలో అవి చెప్పబడుతూ దాన్ని దాని ప్రకారం జీవిస్తే ఒకరోజు చెప్తాం, ఎస్ నా లైఫ్లో ఇంకా నా పని పూర్తి అయిపోయింది. అంటే నీ జీవితంలో ఎంతైతే నువ్వు పని చేయాలో, నీ పని ఏంటో, ఎంతవరకు నీ పని ఉందో అది చెప్పేది దేవుని వాక్యం. ఈ రోజుకి ఇంకా నేను ఎందుకైతే పుట్టానో ఆ ఉద్దేశం పూర్తయింది, ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పగలగాలంటే నువ్వు ఈ ప్రత్యక్షతలు పొందుకుంటే అది పూర్తి చేసి చెప్పగలవు. నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది. దాన్ని పూర్తి చేసే దినము కూడా నీకు అర్థమవుతుంది. ఎస్, అమ్మయ్యా నేను నా పని పూర్తి చేశాను. పిల్లలకి హోంవర్క్ ఇస్తారు సెలవులో, దసరా సెలవులో హోంవర్క్ ఇస్తారు. గుర్తుందా? కొంతమందికి దసరా సెలవులో హోంవర్క్ ఇస్తారు. పిచ్చి పిచ్చిగా ఆడకుండా పని ఇస్తారు. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాగా ఆడుకొని ఇంకా 2 రోజుల ముందు ఇక కూర్చొని యుద్ధం చేస్తూ ఉంటారు రాత్రి అంతా మేలుకొని. కానీ కొంతమంది ఉంటారు 5 రోజుల్లో పని పూర్తి చేసేస్తారు, ఇంకా మిగిలిన 5 రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
మన గురించి కూడా దేవుడు ఈ భూమి మీద రక్షణ పొందిన వారి పట్ల మనకు ఒక హోంవర్క్ ఇచ్చాడు, సత్క్రియలు. మనము చేయవలసిన క్రియలన్నీ దీంట్లో రాయబడినాయి. ఇందులో రాసినవన్నీ చేసిన తర్వాత మనకు అనిపించాలి పౌల్లాగా, నా పరుగు తుద ముట్టించి. అబ్బా, ఎవరికైనా ఈ మాట అర్థమవుతుందా? ఇంకా నేను ఇంకా చేసేది ఏం లేదు. ముసలోళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? పెళ్ళి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, పిల్లల పెళ్ళి చేశాను, పిల్లలకు వారి పిల్లలకు కూడా నీళ్లు పోసాను, ఇంకేం చేశాను, అప్పులుంటే అప్పులని ఇంకా నాకు ఇంకేం లేదు, ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అంటారు. అంటారు కాటి కోసం ఎదురు చూస్తున్నా అంటారు. పని అన్నీ చేసేసాను. నిజంగా అలా అంటారు. కానీ నేను అంటాను, వాళ్ళు ఇంకా ఏదో ఆశిస్తూ ఉంటారు. ఆ ముసలాం ఏం చేస్తుంది? కోడలతో కూడా గొడవాడుతూ ఉంటుంది. ఒకవేళ మొత్తం అయిపోతే ఇంకా నాకేం సంబంధం వాళ్ళ జీవితం అని సైలెంట్గా తను ప్రార్థనలోనూ వాక్యంలో ఉంటూ బతకదు. ఇంక ఎదురు చూడదు, ఎప్పుడు తీసుకెళ్తావు అని అనదు. నాకు ఇంకా అన్నం పెట్టలేదు అంటది. ఉందా ముస్లాం ఇక్కడ? నా మాటలు అర్థమవుతున్నాయా? పౌలు ఇంకా ఫినిష్. అబ్బా, అసలు నాకు ఇక్కడే నాతో దేవుడు మీతో మాట్లాడుతున్నా లేదో, కానీ నాతో అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు నేను చెప్పాలి, అబ్బా ఇంకా లాస్టింగ్ ఈ ఇల్లు కట్టాలి, పైన కదా ఇంకా పని నా మైండ్లో ఏంటంటే ఇంకా పని ఉంది. ఇంకా సువార్త. పౌలు అంటాడు, నేను సువార్త చేయని ఊరు, నేను కట్టని సంఘము, నేను చెయ్యని ప్రార్థన ఇంకా మిగిలి లేదు. అన్ని ప్రార్థనలు చేసేసాను. దేవుడు చూపించిందంతా కూడా నేను చేశాను. ఎవరైతే ఈ ప్రత్యక్షతను అపేక్షిస్తారో వారు అనగలుగుతారంట, నా పరుగు తుద ముట్టించి తిని నా కొరకు. పరుగు తుద ముట్టించడం అనేది అనుగ్రహించబడాలంటే, నా కొరకు నీతి కిరీటము ఉన్నదని చూడగలిగి ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోతుందని చెప్పగలగాలంటే, అది అనుగ్రహించబడాలంటే మొదట ఏం పొందుకోవాలంటే వారు నా వలె ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఇది అనుగ్రహించబడుతుంది. ఏది? ఎస్, పని పూర్తి చేయగలిగాను అని చెప్పగలిగే అనుగ్రహం. అదొక అనుగ్రహం. అందుకోసము పౌలు మనకు మాదిరిగా ఉన్నాడు. అందుకే ఈ ప్రత్యక్షతను మనము పొందుకోవాలి. మహిమరాజు పనికి వెళ్తాడు, 10 రోజుల్లో పని అంటాడు. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ టైల్స్ ఇంటిలో టైల్స్ ఈ బండలు? 10 రోజులు అంటాడు. 9వ రోజు పని పూర్తి చేస్తే ఏం చెప్తాడు యజమానికి? పని పూర్తి అయిపోయింది, నా పని ఇక్కడ లేదు, నేను వెళ్ళిపోవాలి. అలా చెప్పగలమా? కుటుంబ విషయంలో నా పని పూర్తి అయిపోయింది, సేవ విషయంలో పని పూర్తి అయిపోయింది, దేవునికి సంబంధించిన సమస్తంలో పని పూర్తి చేసేసాను ప్రభువా అని ఎదురు చూడడం పౌలు చేశాడు. ఎందుకు చేశాడంటే ఏమంటాడంటే, ప్రత్యక్షతలు పొందుకున్నాడు గనుక చేశాడని అన్నాడు. వాక్యముతో పూర్తిగా రోజు వాక్యాన్ని తీసుకునేవారు, వాక్యంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునేవారు. వారంట వారి జీవితంలో వారు దేవుని ఏమైతే వారి జీవితం గురించి దేవుడు నిర్ణయించాడో వాటన్నిటిని పూర్తి చేస్తారంట. పని అయిపోయింది యేసయ్య, నన్ను పంపించినందుకు, నన్ను పుట్టించిన పని అయిపోయింది యేసయ్య, నేను రెడీగా ఉన్నాను. అది వాక్యాన్ని తెలుసుకుని వాక్యాన్ని పొందుకునే వారికి ఆ అనుగ్రహం అంట. అందుకే బైబిల్ ధ్యానించాలి. నీ జీవితంలో ఇంకా ఏముందో, ఇంకా ఏ పని ఉందో, ఎంత పని ఉందో, ఎంతవరకు వచ్చావు, నీ పని ఎంతవరకు వచ్చింది, అదంతా నీకు తెలియాలంటే దీని ద్వారానే తెలుసుకుంటావు. దీన్ని చదవకుండా నీ జీవితం ఎంతవరకు వచ్చిందో నీకు తెలియదు. నీ జీవితం ఎంతవరకు వచ్చిందో నీకు తెలియదు. ఇల్లు కట్టడం పని అయిపోయింది అనుకుంటున్నావేమో. అసలు దేవుడు ఏ పని కొరకు నేను పుట్టించాడో ఆ పని పూర్తి చేస్తేనే కదా నువ్వు దేవునికి చెప్పొచ్చు, దేవా నా పని అయిపోయింది భూమి మీద అని. నువ్వు చెప్పొచ్చేమో నీ పిల్లలకి, అరే నా పని పూర్తి అయిపోయిందిరా మీ విషయంలో, మీకు ఇల్లులు కట్టాను, ఎవరి కారికి ఇచ్చేసాను, ఇంకా నా పని మీతో ఏం లేదని. ఈ భూమి మీద నా మనుషులకు చెప్పొచ్చేమో, కానీ దేవుడు చెప్పగలవా, ప్రభా నువ్వు నన్ను పంపించిన ఉద్దేశం పూర్తి అయిపోయింది ప్రభా,
పరిటాలకు దేవుడు నన్ను పంపించాడు. నేను చెప్పగలిగిన ధైర్యంగా, ప్రభా నువ్వు పరిటాల పంపించిన పని పూర్తి చేశానని. అమ్మో, అది నేను దేవునితో చెప్పాలంటే నేను దేని పొందుకోవాలంట? వాక్య ప్రత్యక్షతలు పొందుకోవాలంట. ఎంతమందికి అర్థమైంది? అంటే నువ్వు ఎంత ధ్యానిస్తూ ఎంత దేవుని దగ్గర నుంచి పొందుకుంటావో అదే అదే నీకు ఈ స్థాయికి తీసుకెళ్తుంది. దేవా, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను ముగించి తిని నా కొరకు జీవ కిరీటం రెడీగా ఉంది కదా అని చెప్పగలవంట. అంటే ఎంత ఇంపార్టెంట్ రోజు వాక్యం ధ్యానించడం. ఇది చాలా పవర్ఫుల్ మాట. ఈ రాత్రి దేవుని ఆత్మ నేరుగా మాట్లాడుతున్న రేమా ఇది. మీరు ధన్యులు ఈ మాట వింటున్నారు గనక. ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రములు నాయన, పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నాయన ఈ వాక్య లేఖనాల ద్వారా నాయన మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తుతులు, వందనాలు ప్రభువా. అనేకమైనటువంటి విషయాలు నాయన మేము నేర్చుకుని నాయన అయా మా యొక్క జీవితంలో నా ప్రభువా, నీవు నా ప్రభువా ఏదైతే మా పట్ల చేస్తున్నావో నాయన వాటిని నా ప్రభువా నీ పరిచర్యలో నాయన మేము ఏం చేయాలో నాయన వాటిని ముట్టించడానికి నాయన మేము పౌలు వలె నాయన వాక్య లేఖనాలను నాయన అయా చదవడానికి, ధ్యానించడానికి, అయా ఇదిగో నాయన ప్రకటించడానికి నాయన అయా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఇదిగో నాయన నీలో ఎదుగుతూ నాయన అయా ప్రార్థనలో ఎదుగుతూ నా తండ్రి నీవిచ్చిన పరిచర్యను నాయన అయా ఇదిగో నాయన మేము పని పూర్తి చేయడానికి నాయన అయా అంతటి సాహసం చేయడానికి కృప చూపించమని అయా మమ్మల్ని నా ప్రభా నీ కృపలో భద్రపరచుమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ నాయన అయా నీ వాక్యముతో నింపబడడానికి నాయన అయా హృదయంలో నాయన ఇదిగో నా తండ్రి వాక్యాన్ని పదిలపరుచుకోవడానికి, దాని ప్రకారంగా అయా జీవించడానికి